హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కదా. శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ తర్వాత వచ్చేది రాఖీ పౌర్ణమి. సో రాఖీ పౌర్ణమి కోసం రాఖీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్లో. సో ఫస్ట్ నేనైతే పెళ్లి కార్డ్స్ తీసుకున్నానండి. పెళ్లి కార్డ్స్లో వినాయకుడి బొమ్మలు అయితే ఉన్నాయి కదా, 2 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో 2 మోడల్స్ చూపిస్తున్నాను నేను. సో ఈ 2 యూస్ చేసి 2 డిఫరెంట్ రాఖీస్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో అన్నది వీడియో అయితే చూపిస్తున్నానండి. సో ఇంట్లో ఉండే వాటితోని ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని బేసిక్గా అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియోలో. ఫర్దర్గా వీడియోస్లో కొన్ని మోడల్స్ అయితే ఇంకా చూపిస్తానండి. సో స్టార్టింగ్ కదా, సో ఫస్ట్ ఈ 2 అయితే చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే 2 డిఫరెంట్ వినాయకుల్ని ఫస్ట్ చిన్న వినాయకుడితో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో దాన్ని అయితే నేను ఏం చేశాను అంటే పేపర్ని కట్ చేసుకున్నాను అనమాట. నీట్గా అయితే పేపర్ని కట్ చేసుకోవాలండి. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ కావాలన్నా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. అక్కడైతే రౌండ్ ఉంది కదా, సో ఆ గోల్డ్ షేప్ ఉన్న రౌండ్ అంతా యూస్ చేసుకోవచ్చు. బట్ నాకైతే అంత షేప్ అవసరం లేదనిపించింది. సో నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. దాన్ని మనం ఈజీగా వాడుకోవచ్చు అనమాట. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు. స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ వినాయకుడే కావాలంటే వినాయకుడినైనా కట్ చేసుకోవచ్చు. లేదు అదే వినాయకుడిని తీసేసి వేరే పేపర్ మీద అయినా స్టిక్ చేసుకొని మనం తయారు చేసుకోవచ్చండి. సో ఆ రౌండ్ యూస్ చేసి చేసుకోవచ్చు. బట్ నాకైతే అంత రౌండ్ అవసరం లేదు. సో దాన్ని అయితే నేను దగ్గరగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. చిన్నగానైతే చేస్తున్నానండి. ఇంకొకటి పెద్దది ఉంది కదా, సో దానికోసం ఇదైతే చిన్నది చేస్తున్నాను అనమాట. సో నీట్గా సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఏం చేశానంటే జరీ థ్రెడ్ తీసుకున్నాను, సిజర్స్ తీసుకున్నాను, ఊల్ తీసుకున్నాను అండ్ కొన్ని బీడ్స్ అండ్ స్టోన్ చైన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లూ అనమాట. సో గ్లూ ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు నేనైతే ఫుల్గా కట్ చేసుకున్నాను కదా, మిడిల్ పార్ట్ చూసి పిన్తో అయితే హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో 2 సైడ్స్ కూడా సేమ్ పెట్టుకోవాలి హోల్స్, లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది కదా, బాగోదప్పుడు. సో థ్రెడ్ ఎక్కించుకోవడం కోసం 2 హోల్స్ అయితే పెడుతున్నానండి. నేనేం చేశానంటే జరీ థ్రెడ్ అయితే తీసుకున్నానండి 753. సో జరీ థ్రెడ్ని అయితే హోల్స్లో నుంచి పైకి అయితే తీసుకోవాలన్నమాట. నేను జరీ థ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర ఉండే బీడ్స్లోకి ఊల్ అయితే ఎక్కదు. సో దానికోసం జరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద బీడ్స్ ఉన్నాయి, ఊల్ ఉంది అంటే మీరు డైరెక్ట్ ఊలే తీసుకోవచ్చు. లేదు వేరే థ్రెడ్ ఏదైనా ఉందంటే ఆ థ్రెడ్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న బీడ్స్ వల్ల నేనైతే జరీ థ్రెడ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ థ్రెడ్ బయటికి రాకుండా ఊడిపోకుండా ముడైతే వేసుకుంటున్నానండి గట్టిగా. సో కొంచెం థ్రెడ్ ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే కట్టుకోవడం కోసం కూడా ఉండాలి కదా. సో సెకండ్ సైడ్ కూడా సేమ్ అనమాట. సేమ్ ప్రాసెస్లోనే థ్రెడ్ అయితే సేమ్ సైజ్ ఉండేలాగా తీసుకోవాలండి. దాన్ని కట్ చేసుకుని ముడైతే వేసేసుకోవడమే. ఇప్పుడు 2 సైడ్స్ కూడా థ్రెడ్ అయితే పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దాన్ని కొంచెం డెకరేట్ చేయడం కోసం బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉన్న బీడ్స్ ఆ కలర్ అయినా తీసుకోవచ్చు. బట్ నా దగ్గర కొన్ని గోల్డ్ అయితే ఉన్నాయి కాబట్టి గోల్డ్, కొన్ని అయితే వైట్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా యూస్ చేద్దామని చెప్పి నేనైతే ఇక్కడ గోల్డే తీసుకున్నానండి. ఫస్ట్ బీడ్ అయితే ఎక్కించుకున్నాను కదా 1 సైడ్. సో సెకండ్ సైడ్ థ్రెడ్ని ఎక్కించిన బీడ్లోకి అయితే లాగితే ఒక 3 అయితే పడుతుందండి. సో సేమ్ ప్రాసెస్లోనే బీడ్స్ అయితే అన్నీ కూడా ఎక్కించుకోవడమే. ఒక్కో సైడ్ 11 అయితే ఎక్కించాను నేను, కావాలంటే 10 కూడా ఎక్కించుకోవచ్చు. చూస్తున్నారు కదా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి ముడైతే ఎలా వేస్తున్నాను అనేది. వీడియోలో క్లియర్గా చూపించాను నేను, అందుకనే ఫస్ట్ బీడ్ ఎక్కించి 1 సైడ్ థ్రెడ్కి, సో సెకండ్ సైడ్ థ్రెడ్ని బీడ్ లోపల నుంచి మనం లాగాలన్నమాట. సో అప్పుడైతే ముడ్లా అయితే పడుతుంది. చూస్తున్నారు కదా, కొన్ని బీడ్స్ అయితే ఎక్కించాను కదా. సో చైన్ లాగా అలా ఫామ్ అవుతుందండి. డిఫరెంట్ కలర్ బీడ్స్ అనేవి వాడుకోవచ్చు మనం. చూసారు కదా, సో అలా 11 బీడ్స్ అయితే ఎక్కించుకోవడమే. ఎక్కించుకున్న తర్వాత బీడ్స్ బయటికి రాకుండా మనం అయితే ముడి వేసుకోవాలన్నమాట. ముడి వేసుకుంటే గట్టిగా అయితే ఉంటుందండి. కావాలంటే గ్లూ కూడా స్టిక్ చేసుకోవచ్చు. సో సెకండ్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్లోనే మనమైతే బీడ్స్ వేసుకోవాలండి. సో 2 సైడ్స్ కూడా బీడ్స్ అయితే
ఎక్కిచ్చేసాను. సో ఇప్పుడు మిడిల్లో అయితే వినాయకుడిది బొమ్మ కొంచెం బోడిగా కనిపిస్తుంది కదా, సో దానికోసం నేనైతే డెకరేట్ చేస్తున్నాను అనమాట. దానికోసం నేనైతే స్టోన్ చైన్ తీసుకున్నాను. స్టోన్ చైన్ లేకపోతే మీ దగ్గర బాల్ చైన్ ఉంటే బాల్ చైన్ అయినా తీసుకోవచ్చు. సో స్టోన్ చైన్ అయితే స్టిక్ చేస్తున్నాను. లేదు కుందన్స్ ఉంటే కుందన్స్తో అయినా స్టిక్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే మీరు డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్లూ ఏంటంటే ఫాస్ట్గా మనకి స్టిక్ అయిపోతుంది కదా, సో త్వరగా ఆరిపోతుంది. దానికోసం మనం ఫాస్ట్గా అయితే స్టిక్ చేసుకోవాలి. మూత తీసి బయట అలా వదిలేయకూడదండి, ఫాస్ట్గా ఎండిపోతుంది అనమాట. సో మనం ఒకసారి గ్లూ అప్లై చేసిన తర్వాత వెంటనే దానికి మూత అయితే పెట్టుకోవాలి, లేకపోతే గ్లూ దేనికి పనికి రాకుండా అయితే ఆరిపోతుందండి. సో ఫాస్ట్గా స్టిక్ చేసుకోవడమే. ఇంకా దాన్ని అయితే మనం వేరేగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా చాలా డిఫరెంట్ మోడల్స్లో మనం అయితే డెకరేట్ చేసుకోవచ్చు అండి. సో స్టార్టింగ్ బేసిక్ కాబట్టి నేను సింపుల్గా అయితే చూపిస్తున్నాను. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసే ప్రాసెస్ అనమాట అండి ఇది. వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకుంటారు ఒక్కసారి చూడగలిగితే. సో దానికోసం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, నీట్గాని అర్థమైపోతుంది అందరికీ. ప్రజెంట్ అయితే హ్యాండ్మేడ్ జ్యువెలరీ మోస్ట్ ట్రెండింగ్ కదా. ఇలా మన హ్యాండ్స్తో మనం ప్రిపేర్ చేసిన రాఖీస్ అయితే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. చూసారు కదా, రాఖీ సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. కావాలంటే దీన్ని ఇంకొంచెం డిఫరెంట్గా కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇదండి ఫస్ట్ రాఖీ అనమాట. సో ఇంకా సెకండ్ రాఖీ కోసం నేనైతే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ రాఖీ కోసం ఇంకొక కార్డు ఉంది కదా, సో దాంట్లో వినాయకుడి బొమ్మను అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వినాయకుడిని అయితే నేను లోపల పేపర్తో అయితే కట్ చేయట్లేదండి, వినాయకుడిని అయితే బయటికి తీసేస్తున్నాను అనమాట. సో రౌండ్గా ఉంది కదా, సో దాన్ని అయితే తీసేసాను. ఇప్పుడు దీన్నే ఆ ప్రాసెస్లో కూడా మనం చేసుకోవచ్చు, రౌండ్గా ఉంది కాబట్టి. చూసారు కదా, ఇది ఇంకో డిఫరెంట్ మోడల్గా అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని నేను వేరే మోడల్లో అయితే చేద్దామని చెప్పి అనుకున్నాను. సో దాని ప్రాసెస్ ఏంటనేది వీడియోలో అయితే చూసేయండి. సో ఇప్పుడు లోపల అయితే మనకి కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లోజ్ చేయడం కోసం లోపల వాళ్ళు ఇచ్చిన రెడ్ పేపర్ని అయితే తీసుకున్నానండి. మొత్తం పేపర్ అయితే అంతా తీసుకోలేదు, వినాయకుడి బొమ్మ ఎంతవరకు కనిపిస్తుందో అంత బొమ్మ తీసుకుని కట్ చేసి సో దానికైతే స్టిక్ చేసేసానండి పేపర్ని అయితే. దీనికోసం అయితే నేను ఊల్ అయితే తీసుకున్నానండి. సో నా దగ్గర బ్లాక్ కలర్ ఉంది, దానికోసం బ్లాక్ అయితే చూపిస్తున్నాను. సో 3 తీసుకున్నాను. ఇలా 3 తీసుకుని ఒక ముడి వేసేసుకోవడమే అండి. అంటే కొంచెం లావుగా కనిపించడం కోసం నేనైతే ఇలా తీసుకుంటున్నాను అనమాట. మీకు ఇష్టం లేదు అనుకుంటే ఇలా 3 తీసుకున్నా మీరు చేసేసుకోవచ్చు, బట్ నేను ఇలాంటివి 3 తీసుకున్నాను. చూసారు కదా, కొంచెం లెంత్ అయితే తీసుకుని 3 అలాంటివే ప్రిపేర్ చేసుకుని 3 ఈవెన్ లెంత్లో ఉండేలాగా కట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు 3 కలిపి 3 అయితే వేస్తున్నాను. 3 ఈవెన్ లెంత్లో పెట్టుకుని 3 వేసుకొని ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే మనం జడ అల్లుకుంటాం కదా, సో అలానే అల్లుకోవడమే. 3 3 3 తీసుకుని నీట్గా జడ అల్లుకున్నట్టు అల్లేసుకోవడమే. సో అప్పుడు మనకైతే కొంచెం లావుగా అయితే కనిపిస్తుంది కదా థ్రెడ్, అలా లాస్ట్ వరకు అల్లేసుకోవడం అండి. మీకు సన్నంగా ఇష్టం అనుకుంటే సన్నంగాను 3 తీసుకుని మీరైతే ఇలా అల్లేసుకోవచ్చు అనమాట. లేదంటే నార్మల్గా అలా కూడా వదిలేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే బాగా కనిపిస్తుంది అని చెప్పి అల్లుతున్నానండి. సో అల్లేసింది అయితే చూపిస్తున్నాను. మొత్తం అయితే అల్లేసాను అనమాట. అల్లేసిన దాన్ని నేనేం చేశానంటే మిడిల్కి అయితే ఫోల్డ్ చేసుకుని సెంటర్ పాయింట్ అయితే చూసుకున్నాను. సో సెంటర్ తీసుకుని దానికైతే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అటాచ్ చేసుకున్నాను స్టిక్ చేసుకోవడం కోసం. సో మిడిల్లో అయితే ఈ బొమ్మని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను కదా, దాన్ని అయితే స్టిక్ చేద్దామని చెప్పి గ్లూ అయితే తీసాను. సో గ్లూతో అయితే నీట్గా స్టిక్ చేసేసుకోవడమే. త్వరగానే స్టిక్ అయిపోతుంది కాబట్టి మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్లో ఆరిపోతుందండి. సో నీట్గా అయితే ఆరేదాకా ఉంచుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది అనమాట. సో కావాలంటే అవి మనం కట్ చేసేసుకోవచ్చు గ్లూ అటాచ్ చేసుకుంటే. గ్లూ స్టిక్ చేసుకోవడం వల్ల అయితే ఊడకుండా ఉంటుందని చెప్పి గ్లూ అయితే స్టిక్ చేస్తున్నాను నేను. 3 అయితే వేసాను కానీ
తర్వాత కట్ చేస్తే ఊడిపోతుంది కదా, సో దానికోసం అయితే గ్లూ స్టిక్ చేస్తున్నాను అనమాట. మీకు అంత లాంగ్ అయితే అవసరం లేకపోతే మిడిల్లోనే కట్ చేసేసుకోవచ్చు మీరు. బట్ నేనైతే ఇక్కడ కట్ చేయలేదు, ప్రాసెస్ చూపించడం కోసం అయితే నేను చేశాను. సో మిడిల్లో బొమ్మ అయితే కొంచెం డల్గా ఉంది కదా, సో దానికోసం ఇంకొంచెం డెకరేట్ చేయడం కోసం నేనైతే ఇక్కడ మళ్ళీ స్టోన్ చైన్ తీసుకున్నాను. స్టోన్ చైన్ తీసుకుని దానిపైన అయితే స్టిక్ చేయడం కోసం గ్లూ అయితే పెట్టుకున్నానండి. సో గ్లూ మీద అయితే నేనైతే స్టోన్ చైన్ స్టిక్ చేస్తున్నాను. గ్లూతో స్టిక్ చేసుకుంటేనే ఫాస్ట్గా మనకి ఆరుతుందండి. ఫ్యాబ్రిక్ గ్లూ కూడా స్టిక్ చేసుకోవచ్చు, బట్ అది అంత త్వరగా అయితే అంటుకోదనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇంకొంచెం బాగుంది కదా, బాగా ఎలివేట్ అయింది. సో సైడ్స్ బోర్డ్గా ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే సేమ్ లెంత్ ఉండేలాగా స్టోన్ చైన్ అయితే తీసుకుని మిడిల్కి అయితే కట్ చేసి థ్రెడ్ మీద అయితే స్టిక్ చేశాను అనమాట. సో మరి కొంచెం డెకరేట్ చేశాను అనమాట, దాన్ని లుక్ బాగుంటుందని చెప్పి నేనైతే అలా స్టిక్ చేశానండి. మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే సన్నగా ఉంచుకొని బీడ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. బట్ ఇందులో బీడ్స్ అయితే ఎక్కువ కాబట్టి నేనైతే స్టోన్ చైన్తో ఇలా డెకరేట్ చేశాను. చూసారు కదా, 2 డిఫరెంట్ మోడల్స్ అయితే అయ్యాయి. బట్ పైది నాకు కొంచెం డల్ అనిపించింది. సో దాన్ని ఇంకొంచెం డిఫరెంట్గా అయితే మళ్ళీ నేను చేశాను అనమాట. దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. కిందది కొంచెం బ్లాక్ కలర్ బాగా కనిపిస్తుంది కదా, సో దానికోసం పైన ఓన్లీ గోల్డ్ అయిపోయిందని చెప్పి కింద నేను ఏం చేశానంటే 3 స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఊల్ తీసుకుని అలా పెట్టుకొని మిడిల్దే తీసుకోవడమే మిడిల్ పాయింట్. సో దాని మీద అయితే గ్లూ స్టిక్ చేసి దీన్ని అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ అల్లిన బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ ఏంటంటే ఇప్పుడు 3 స్ట్రింగ్స్ అయితే తీసుకున్నాం కదా ఊలు. సో 3 స్ట్రింగ్స్లో మిడిల్ స్ట్రింగ్ మీద ఈ బీడ్స్ అనేవి స్టిక్ చేసుకోవాలన్నమాట. కదలకుండా ఉంటుందండి. సో స్టిక్ చేసుకోవడం వల్ల సో 3 స్ట్రింగ్స్ కూడా బీడ్స్కి జాయిన్ అయ్యేలాగా మనం, అండ్ అది కూడా 2 సైడ్స్ బ్లాక్ కలర్ కనిపించేలాగా మనం అయితే స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 సైడ్స్ బ్లాక్ కనిపిస్తుంది, మిడిల్లో అయితే గోల్డ్ కనిపిస్తుంది కదా. అంటే మిడిల్లో ఉన్న బొమ్మ కూడా గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా బాగా సూట్ అయిందండి. అండ్ మిగిలిన దారం అయితే కనిపిస్తుందని చెప్పి నేనైతే ముడి వేసేసి కట్ చేసేసుకున్నాను, లేకపోతే మీరు అలానే వదిలేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా మనం స్టిక్ చేసుకుని సేమ్ ప్రాసెస్లోనే ముడి వేసుకుని థ్రెడ్ అనేది కట్ చేసేసుకుని గమ్ అయితే పెట్టుకోవడమే. సో లాస్ట్కి లుక్ ఎలా వచ్చింది అనేది చూపిస్తానండి. సో స్టార్టింగ్ కాబట్టి చిన్న బేసిక్గా స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. సో నా వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, మీకు యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, కట్ చేసేసుకోవడమే. ఇదైతే ముడి వేయడం కోసం థ్రెడ్ అయితే ఎక్స్ట్రా ఉంచాను. చూసారు కదా, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ కదా. నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. సో సెకండ్ సైడ్ కూడా సేమ్ ముడి వేస్తున్నాను. ముడి వేసి కట్ చేసుకోవడమే ఎక్స్ట్రాస్ అనేవి. కట్ చేసేస్తున్నానండి. సో ఫస్ట్ మోడల్ ఒకటైతే ఇప్పుడు ఇంకొక మోడల్గా రెడీ అయిపోయిందనమాట. సో ఫస్ట్ అయితే సింపుల్గా ఉండేది, ఇప్పుడు ఇంకొంచెం ఎలివేట్ చేశాను కదా, ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. ఫస్ట్ దాని మీద కూడా సెకండ్ది బాగా ఎలివేట్ అయ్యిందండి. సో సింపుల్ది కాస్త కొంచెం డెకరేటివ్ అయ్యిందనమాట. చూసారు కదా, చాలా బాగుంది. నాకైతే రెండు కూడా బాగా నచ్చాయండి. ఇంట్లో ఉండే వాటితోనే 0 కాస్ట్తో ఈజీగా రాఖీస్ అయితే ప్రిపేర్ అయిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా, 2 రాఖీస్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదా, వాటిని అయితే పెట్టి చూపిస్తున్నాను. చాలా అయితే బాగా వచ్చాయి కదా. సో ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.